ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళా ఈ బుధవారము మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మీరందరూ దేవుని కృపలో వదిలుతున్నారా? ప్రతి బుధవారము మేము ఇస్తూ ఉన్న ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచూ ఉన్నాను. ప్రియులారా, ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదంగా ఉంటే అనేక మందికి మీరు దీన్ని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటట్లు చేయండి, తద్వారా వాళ్ళు ఆశీర్దింపబడతారు. ఈరోజు వాక్యంలోకి వెళ్దామా? కీర్తనలు 75వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అవును ప్రియులారా, మనము ఈ లోకంలో ఎవరికి ఉండదండి ఘనంగా ఉండాలని, గొప్పగా ఉండాలని, హెచ్చింపబడాలని అందరికీ ఆశ ఉంటుంది కదా. అయితే మనము కష్టపడటం బట్టి, మనం ఏదో శ్రమ పడటం బట్టి మనకు హెచ్చు కలగదు. కానీ దేవుని యొక్క కృప ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి. అదే వాక్యంలో రాయబడి ఉంది. తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను అరణ్యము నుండి అయినను ఒకనికి హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఆయనంట ఒకరిని తగ్గిస్తాడంట, ఒకరిని హెచ్చించును. ఆయన చిత్త ప్రకారము ఆయన చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హెచ్చు ఘనత ఆయన యొద్ద నుండే వస్తుంది. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆయన ఘనపరుస్తాడు. తన చిత్తానుసారంగా ఆయన యొక్క చిత్త ప్రకారము ఆయన సమయంలో ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. అప్పటి వరకు మనము ఆయన సన్నిధిలో కనిపెట్టువారిగా ఉండాలి. చూడండి, అదే కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నా తల ఎత్తువాడవు నీవే అని అంటున్నాడు. నా తల ఎత్తువాడవు నీవే అని అంటున్నాడు. హీ పుట్స్ డౌన్ వన్ అండ్ ఎగ్జాల్ట్స్ అనదర్ అండ్ హీఈస్ ద వన్ హూ లిఫ్టెత్ అప్ మై ఫేస్. మన తల ఎత్తువాడు ఆయనే. మన యొక్క మనల్ని హెచ్చించువాడు ఆయనే. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగుజేయువాడును లేవనెత్తువాడును ఆయనే అని వాక్యంలో రాయబడింది. చూసారా ప్రియులారా, మనకు ఏది కలిగినను ఆయన వల్లే, ఏది మనం పొందుకున్నను ఆయన వల్లే. దారిద్రమును ఐశ్వర్యమును కలుగచేయవాడు. అదేంటండి, దేవుడు దారిద్ర్యం ఇవ్వటం ఏంటి? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చేది? ఆశీర్దింపబడటానికి కదా అని అనుకుంటున్నావా? దారిద్రము ఎందుకు కలుగుద్ది అంటే, నీవు నేను దేవునికి దూరమైనప్పుడు, దేవుని చిత్తం నుంచి మనం వైదొలిగిపోయినప్పుడు, దేవుని యొక్క కృప కింద మనము ఉండకుండా మనము పక్కకు తొలగిపోయినప్పుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, ఆ వాగ్దానాలు 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరు స్వతంత్రించుకుంటారో తెలుసా? మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. దేవుని నీడన నివసించువాడు, ఆయన నీడన విశ్రమించువాడే ఆ వాగ్దానాలు మిగతాయన్నీ పొందుకుంటాడు. మనము అది వదిలేస్తాం, మిగతా వాగ్దానాలన్నీ మనకు కావాలనుకుంటాం. కానీ ఒక గొప్ప మర్మం ఏంటంటే ప్రియులారా, ఆయన చాటును నువ్వు నివసించాలి. మహోన్నతిని చాటున నివసిస్తూ సర్వశక్తుని నీడన నువ్వు విశ్రమించేవాడు అయితే నువ్వు ధన్యుడువు. అలాగే కీర్తనలు 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండిన చోటున కూర్చుండగా. ఎవరంట? యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. చూసారా ప్రియులారా, ఆ ఆశీర్వాదము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు జీవంతో నింపబడతావు. చూడండి, ఒక మొక్కను భూమిలో నుంచి దూరం చేస్తే అది బ్రతుకుద్దా? ఒక చేపను
నీళ్లలో నుంచి తీసివేస్తే అది బ్రతుకుద్దా? అలాగే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు నీవు నేను దూరమైతే మనము ఈ లోకంలో బ్రతకగలుగుతామా? ఆలోచించు ప్రియులారా. దేవుడు తన స్వారూప్యంలో నిన్ను నన్ను చేశాడు. ఆయన తన యొక్క మహిమైశ్వర్యములు నీకు నాకు ఇచ్చాడు. ఆయనకు వేరుపారై మనం ఉండలేము. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు దీవించబడాలి అని అంటే దేవునితో నువ్వు అంటుకట్టబడిన అనుభవంలో ఉన్నప్పుడే నీవు ఫలిస్తావు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అన్నాడు ప్రభు. నాకు వేరై మీరు ఫలించలేరు అని అన్నాడు. చూసారా ప్రియులారా, మన ఆశీర్వాదము, మన హెచ్చు ప్రభువుతో మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది దక్కుద్ది. కానీ ఏదోదో చేస్తే దక్కేది కాదు. మాలాంటి సేవకులు ఎవరు ప్రార్థన చేస్తే దక్కేది కాదు. ఎవరో ఏదో ఫోన్లో మాట్లాడి కాల్ చేసి ప్రార్థన చేస్తే వచ్చేది కాదు. నువ్వేదో మొక్కుబడులు చెల్లిస్తే వచ్చేది కాదు. నువ్వేదో చందాలు కానుకలు ఇస్తే దక్కేది కాదు. ఆ ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలు, మీటింగ్లు అంటూ పరుగుడుతూ ఉంటే దక్కేది కాదు. మొదట నువ్వు మహోన్నతిని చాటున నివసించాలి. సర్వశక్తిని నీడన నువ్వు విశ్రమిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నీడన, ఆయన రెక్కల చాటున నీకు భద్రత, క్షేమము, సమృద్ధి, ఆశీర్వాదము ఎప్పుడు నీకు ఉంటుంది ప్రియులారా. దేవునికి వేరుపారై ఎలా ఉంటావు? దేవునికి దూరమై ఎలా ఉంటావు? ఈ లోకంలో, ఈ బిజీ లైఫ్లో నువ్వు హెచ్చింపబడాలని, నువ్వు ఖచ్చితంగా ఆస్వాదింపబడాలని ఎంతో పరిగెడుతూ ఉండుంటావు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉండుండొచ్చు. పరిగెత్తి అనేక మార్లు నువ్వు ఓడిపోయి నిరుత్సాహంతో ఉండి, అయినప్పటికీ నిన్ను నువ్వు పురికొల్పుకొని మరలా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ప్రియులారా, నేను కష్టపడటం తప్పంటలేదు, నువ్వు చక్కగా పనిచేయటం నేను తప్పంటలేదు. అవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణే ప్రార్థన చేయి అని నేను చెప్పటం లేదు. నువ్వు నీ పనితో పాటు, నీ నిపుణతతో పాటు, నీ కష్టంతో పాటు దేవుని యొక్క కృప కూడా ఉంటే నువ్వు ఎంత ధన్యుడు, ఎంత ఆశీర్వాదము నీ జీవితంలో వస్తుంది ప్రియులారా. అబ్రహాము ఒట్టిగా ఆశీర్వదింపబడాల. ఎక్కడ అవసరమైతే అక్కడ బావులు తవ్వాడు. ఇస్సాకు ఒట్టిగా ఆశీర్వదింపబడాల. తన తండ్రి తవ్విన బావులు శత్రువులు పూడ్చివేస్తే మరలా ఇస్సాకు వెళ్ళి ఆ పూడ్చబడిన బావులను మరలా తవ్వాడు, కష్టపడ్డాడు. యాకోబు ఒట్టిగా ఆశీర్వదింపబడాల. తన బావ ఇంట్లో వెట్టి చాకిరీ చేశాడు, అన్ని పనులు చేశాడు, ఆశీర్వదింపబడ్డాడు. కష్టపడాలి నిజమే, దాంతోపాటు దేవుని కృప కూడా ఉండాలి. గాల్లో దీపం పెట్టి దేవా దేవా అని అంటే ఏం ప్రయోజనం అనే సామెత మనకు ఉంది కదా. అలానే నేను ఈ వాక్యము కేవలము దేవా దేవా అని దేవుని వైపే చూసి మీరు సోమరిపోతుల వలె, ఏమీ చేయని వారి వలె ఉండాలనేది నా ఉద్దేశం కాదు. మనం ఖచ్చితంగా కష్టపడాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకును అని వాక్యం చెప్తుంది. నువ్వు హెచ్చింపబడాలంటే నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి, నువ్వు అనేకమైన పరిస్థితుల్లో పోరాడాలి, నిలబడాలి, కలబడాలి. అలాగే దేవుని యొక్క చాటును నువ్వు ఉండాలి. దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు దేవుడు. ఆయన ఖచ్చితంగా నీ తలపైకి ఎత్తుతాడు. ప్రియులారా, ఈరోజు నీ ఆశీర్వాదంకు కారణము అర్థమైందా? దేవునికి వేరై నువ్వు ఫలించలేవు. దేవునికి దూరమై నీ స్వచిత్తముతో, సొంత కష్టముతో నువ్వు ఏదోదో చేయాలని నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఈరోజు నువ్వు విఫల ప్రయత్నం అయ్యి ఉండుంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మరలా దేవుని దగ్గరికి రా. ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి వేరై నా ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నాడు. డబ్బులున్నంత వరకు బ్రతికాడు, శక్తి ఉన్నంత వరకు బ్రతికాడు. అన్నీ కోల్పోయిన తర్వాత ఎంత దీనమైన స్థితిలోకి వచ్చాడు. అయ్యా తండ్రి, నీ ఇంట్లో పనివానిగా నన్ను చేర్చుకో అన్నాడు. అయినప్పటికీ తండ్రి విడిచాడా, మరిచాడా? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుని మెడ మీద పడి ముందు పెట్టుకొని ఆ కోల్పోయిన కుమారుడిని మళ్ళా గృహానికి తీసుకొచ్చి ఒక గొప్ప విందు చేశాడు. ఈరోజు నువ్వు ఒకవేళ దేవునికి
దూరమై ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను మరలా హక్కును చేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియుడా, ఈరోజు ఈ వాక్యం చేత నువ్వు ఆదరింపబడి ఉంటే ఈరోజు నాతో కలిసి ఈ ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు ప్రవ్వా నాయన ఎంతో అలసిపోయి, ఎంతో కష్టపడి, చెమటోర్చి, శ్రమనుంది దేవా, కష్టాలకు వచ్చి దేవా కష్టపడుతున్నప్పటికీ ఫలితము లేని వారిగా ఓటమితో మిగిలిపోతూ ఉండగా ఈరోజు మాతో మీరు మాట్లాడింది నీకు వందనాలు. యెహోవాయే న్యాయాధిపతి, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని అంటున్నావు కదా ప్రభువా. నీవు హెచ్చిస్తే అది క్షేమము, నీవు ఆశీర్దిస్తే తరతరాలు నిలిచి ఉంటుంది ప్రభువా. మేమైతే మా కష్టము పాల పొంగు వలె పొంగి మరలా చల్లారిపోతుంది. అలాంటి దేవా హెచ్చు మాకు కాకుండా స్థిరమైన ఘనత, స్థిరమైన హెచ్చు, తరతరాలు నిలిచి ఉండే ఆశీర్వాదమును మాకు నీ బిడ్డలైన వారందరికీ మీరు దయచేయమని, కృప చూపించమని, నీ బిడ్డలను ఆదరించి బలపరిచి తృప్తిపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్లో రూపంలో తెలియపరచండి. మీకు ప్రార్థన అవసరం ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.